దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మరి 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అంటున్నాడు దావీదు మహారాజు. చూడండి, మనం కూడా అదే మాటలు పలకవలసిన వారమైనాం. అవును, మాకు కాదు ప్రభా, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక, నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్ని జనులందరూ చెప్పుకుందరు. అవును, వారి దేవుడేడి, యేసుక్రీస్తు అంటాడు, యేసుక్రీస్తు అంటారు. ఆయన మామూలు మనిషే, ఆయన దేవుడు కాదు అంటారు. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రూపములో శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మాదిరిని చూపించి తన ప్రాణాన్ని, తన యవ్వన రక్తాన్ని మన కోసం చిందించి మరి మన పాప శాపం నుండి మన విముక్తులను చేసినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి వారి దేవుడు ఏడని అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. తనకిష్టం వచ్చినట్టు సమస్తము చేయించున్నాడు. చూడండి, ఇప్పుడు మనం ఎన్ని ఎదుర్కొంటున్నాము? ఉగ్రత దినాల్లో ఉన్నాం. ఉగ్రత వస్తుంది అనకండి, వచ్చేసింది. ఉగ్రతను అనుభవిస్తున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది మరి నిలవడానికి నీడ లేకుండా, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి వస్త్రం లేకుండా నిరాధారంగా అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడు. ఆయన నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.